అందరికీ నమస్కారం. మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్. ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి, ఎందుకంటే మూవ్మెంట్ అయితే బాగుంది కాబట్టి ఏ విధంగా జరిగింది అనేది అన్ని మిర్చి రకాలకు సంబంధించి చెప్పడం జరిగింది. వీడియో లాస్ట్ దాకా చూడండి. దానికంటే ముందు డేట్ చూద్దాం. డేటు మారితే మార్కెట్ ధరలు కూడా ఒక్కోసారి మారిపోతుంటాయి. పాత వీడియోలు కూడా చూసి కన్ఫ్యూజ్ అవుతుంటారు రైతు సోదరులు. డేట్ చూస్తే జూలై 29, 2026 ఈరోజు బుధవారం. సరుకులు అయితే బయట నుంచి 11,500 వచ్చినాయి. ఎప్పట్లాగానే రోజు ఎన్ని పెడుతున్నారు శాంపిల్స్, కొద్ది స్టాకులతో కలిపి ఒక 20, ఏదైనా 35 నుంచి 40 లోపు అయితే ఉండటం జరిగిందండి. ఈరోజు డిమాండ్ పరంగా ఏ మిర్చి రకాలు ఉన్నాయి, సేల్స్ ఎలా ఉంది, మార్కెట్ పొజిషన్ ఏంటి అనేది ఇంక వీడియోలో తెలుసుకుందాం. లేట్ చేయకుండా మార్కెట్ ధరలు అనేది ముందు చూసేద్దాం. చూసే ముందు రైతు సోదరు ప్రత్యేకించి చెప్పేది ఏం లేదండి, అనుకోవద్దు ప్రత్యేకించి చెబుతున్నాడు అని. లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ ఎంత అవసరం, నలుగురు షేర్ చేయండి, వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త రైతు సోదరులు కానీ పాత రైతు సోదరులు చేసుకోకపోతే. ఇంకా వివరాల్లోకి వెళ్తే వాళ్ళ తేజ మార్కెట్ అయితే మూమెంట్ అన్ని విధాలుగా బాగానే ఉందండి. మొన్నటిదాకా 227, 225 నుంచి 227 అంటే 22,700 నడిచేది. ఇవాళ పక్కాగా 23,000 మార్కెట్ చాలా లాట్లు జరిగినాయి. ఇంతకుముందు 1, 2 లాట్లు 3 లాట్లకు పరిమితమైంది. ఇవాళ చాలా లాట్లు 23,000 జరిగిందండి. తేజ మాత్రం మూవ్మెంట్, సేల్స్ పరంగా మూవ్మెంట్ బాగుంది. మార్కెట్ అయితే 23,000. ఆ పైన కూడా చెప్తున్నారు కానీ ఆ పైన మూవ్మెంట్ అయితే కనపడతల్లా. 23,000 మాత్రం తేజ పక్కాగా జరిగింది. తర్వాత రోమీ 26 కానీ షారుక్ కానీ రోమీ 26 విషయానికి వస్తే అటు 18,000 కాడి నుంచి 22,000 ఎక్కువ జరుగుతుందండి. 23,000 చెప్తే నిలబడతల వ్యాపారస్తులు. షార్క్ కూడా అటు 18,000 కాడి నుంచి 21,500 ఎక్కువగా జరుగుతుందండి. ఈ తేజ సెగ్మెంట్లో సన్నాలు ఈ విధంగా ఉంటే, సీడ్ రకాలు మార్కెట్ చూసుకుంటే సేల్స్ పరంగా బాగుంది, డిమాండ్ బాగుంది. కానీ స్టడీ మార్కెట్లో ధరలు అయితే కర్నూలు డీడీ 341 ఈ 2 రకాలు కూడా మార్కెట్లో అటు 20,000 కాడి నుంచి 26,000 దాకా జరుగుతున్నాయండి. దేశవాళి 341, కర్నూలు డీడీ ఈ 2 20,000 కాడి నుంచి 26. ఇవాళ ఒక భద్రాచలం షాపులు 4-5 షాపులు తిరిగితే వ్యాపారస్తులు కూడా కొంచెం దేశవాళీ ఏ విధంగా జరుగుతుంది, భద్రాచలం ఏ విధంగా జరుగుతుందని చెప్పేసి చెప్పండి. రైతులు కన్ఫ్యూజ్ పడుతున్నారు. భద్రాచలం రైతులు అంటే, భద్రాచలం విషయానికి వస్తే 20,000 కాడి నుంచి 25,000 జరుగుతుందండి. భద్రాచలం రైతులు ప్రత్యేకించి చెబుతున్నా, గుర్తుపెట్టుకోండి. ఏదన్నా కొద్దిగా డబల పట్టీ టైప్ ఉండి బద్దె టైపు బాగుంటే కనుక 25,500, ఎక్కువగా 25,000 మార్కెట్ అనుకోండి. ఎందుకంటే ఆ వ్యాపారస్తుల్ని నేను షాప్ తిరిగేటప్పుడు సంప్రదిస్తే వాళ్ళు వివరంగా చెప్పడం జరుగుతుంది. దేశవాళ రూపంలో 26,000 మార్కెట్ ఊహించుకుంటున్నారు భద్రాచలం రైతులు. కొంచెం వివరం చెప్పడం వల్ల ప్రత్యేకించి చెబుతున్నానండి. భద్రాచలం మాత్రం 25,000 ఎక్కువగా జరుగుతుంది. ఏదైనా బద్దె టైప్ ఉండి బాగా సైజు క్వాలిటీ ఉంటే 25,500. 26,000 మార్కెట్ మాత్రం దేశవాళీ ఉంది 341. ఇంకా నెంబర్ 5 విషయానికి వస్తే 20,000 కాడి నుంచి 25,000 ఎక్కువగా జరుగుతుందండి. ఏదైనా సుపీరియర్ క్వాలిటీలు బాగా ఎక్స్ట్రాడినరీ ఉంటే ఇంకొక 5 రూపాయలు 25,500. 25 ఇంకా ఎక్కువ రేట్లు, ఎక్కువ పెచ్చు రేట్లు పెట్టేది ఒకళ్ళిద్దరు పెట్టినా అది మచ్చులైన దాకా గ్యారంటీ చెప్పలేమండి. నిన్న పరిస్థితి అంతే ఉంది. సూపర్ 10 34లు. ఇవాళ పేపర్ చూడండి, అర్థమవుద్ది. రైతు ఇవ్వలేదని, వ్యాపారస్తులు వేయలేదని అంతా గందరగోళంగా ఉంది ఆ మార్కెట్. సూపర్ 10 34లు ఇవాళ పేపర్కి వచ్చింది. సీడ్ రకాలు అయితే ఈ విధంగా ఉంది. తర్వాత మనకి సూపర్ 10 చూద్దాం. సూపర్ 10 చూసుకుంటే ఎక్కువగా జరుగుతున్న మార్కెట్లో జరుగుతున్న మార్కెట్ అండి. 21, 22,000 కాడి నుంచి 29,000 ఎక్కువగా, ఇంకొక 5 రూపాయలు 29,500 అండి. 30,000, 31,000, 32,000 అని చెప్తున్నారు కానీ ఆ మార్కెట్ అయితే యాడ్లో కనపడతలేదు. బయట ఏసీల కాడ కూడా వ్యాపారస్తుల్ని నేను అడిగి తెలుసుకున్న కొంతమంది వ్యాపారస్తులను కలిస్తే మేము ఆ రేట్లు వేయలేదని, ఈ రేట్లు అడిగామని, ఈ రేట్లు చెబుతున్నారని చెప్పడం తప్పితే మార్కెట్లో ఆ ఏసీల ధరలు అనేది ఎవరు వేసారు ఏందనేది అర్థం కాని పరిస్థితి. 29,000 నుంచి 29,500 జరుగుతుంది యాడ్లో. అయితే బయట అనేది పిచ్చి రేట్లు చెబుతున్నారు. మేము కొనట్లేదు, అడిగాము కానీ కొనట్లేదండి, ఎక్కువ రేట్లు చెబుతున్నారు. 310 రూపాయలు అంటున్నారు, 320 రూపాయలు అంటున్నారు అని చెప్పేసి ఏ వ్యాపారస్తుల్ని ఆ 34 సూపర్ 10 కొనే వ్యాపారస్తులను అడిగితే ఈ మాట చెప్పడం జరిగిందండి. ఉండవాస్తవంగా ఎక్కువగా 22, 23,000 కాంచి 29,000, 29,000 జరుగుతుంది మార్కెట్, గుంటూరు మార్కెట్లో అయితే. కాకపోతే క్వాలిటీలు అంత క్వాలిటీలు లేవు.
అటు కర్ణాటక అటువైపు అయితే 23, 24, 25. ఏదైనా సూపర్ క్వాలిటీలు ఉంటే జరుగుద్ది మార్కెట్ 28, 29 జరిగిద్ది. ఆ క్వాలిటీలు రావట్లా. ఇంకా పోతే బ్యాడిగి రకాల్లో మొదటిది 355 బ్యాడిగి రకాలు అన్ని రకాల మూమెంట్ బాగుందండి. అన్ని మిర్చి రకాలకు కూడా సేల్స్ పరంగా బాగుంది. కానీ బెస్ట్లు డీలక్స్లు మార్కెట్లో చాలా తక్కువగా ఉన్నాయి. మీడియం బెస్ట్లు ఎక్కువగా ఉన్నాయి. సేల్ పరంగా అన్ని విధాలుగా బాగుంది. అన్ని రకాలు కొంటున్నారు. సేల్ పరంగా బాగుంది. కానీ మార్కెట్ ఏంటంటే మూమెంట్ బాగుంది కాబట్టి కొంతమంది రైతులు పెడతలా ఊరికి శాంపిల్ పెట్టి మార్కెట్ ఎలాగుందో ఎలాగ అడుగుతున్నారు నా మిర్చిని అనేది వాళ్ళు ఎక్కువగా కనపడుతున్నారు. అమ్మేవాళ్ళు తక్కువగా కనపడుతున్నారు. 355 బ్యాడ్కి ఇది కూడా ఎక్కువగా 21, 22 వేల కాడ నుంచి మన 34 టైప్లో 28,000 నుంచి 29, సుపీరియర్ అయితే 29,500 ఆ రేంజ్లో నడుస్తుంది. 29,000 ఎక్కువ అనుకోవాలి. సెజెంటా బ్యాడ్కి 20,000 కాడ నుంచి 25,000 దాకా జరుగుతుంది. 2043 కూడా 30,000 కాడ నుంచి 37,000 దాకా జరుగుతుంది. ఈ నాటు రకాలు 34లు కానీ తేజ రకాలు కానీ సీడ్ రకాలు బ్యాడ్గి రకాలు ఈ విధంగా ఉంటాయి. బంగారం కూడా అటు మొన్నటిదాకా సీడ్ రకాలతో పాటు కలిసేది 1,000 రూపాయలు జంప్ అయింది. మార్కెట్ 27,000 దాకా జరుగుతుంది. మార్కెట్లో 20,000 కాడి నుంచి 27,000. అంతకుముందు ఒకళ్ళిద్దరు 27,500 కూడా వేశారు. కానీ ఇవాళ అంత క్వాలిటీలు కానీ లేవు. 27,000 దాకా జరుగుతుంది. ఇంకా బుల్లెట్ వచ్చేసి అటు 20,000 కాడి నుంచి 24,000, 24,500, 25,000. 25,000 అంకె అనేది రేరు. 1-2 లాట్లు. ఎక్కువగా 24,500, 25,000 జరుగుతుందిలే. కానీ ఒక లాట్ జరిగినా 2 లాట్ జరిగినా మార్కెట్లో జరిగినట్టే లెక్క జరుగుతుంది ఈ విధంగా. తర్వాత ఇంకా 273 కుబేరా కూడా 24,000, 24,500, 20,000 కాడి నుంచి 273 కుబేరా కూడా మార్కెట్ ఈ విధంగా ఉంది. ఇంకా పోతే క్లాసిక్, టాప్ గన్ను, గణేష్ ఆర్మూరు ఈ 3 రకాలు కూడా గుర్తుపెట్టుకోండి రైస్ సోదరులు. టాప్ గన్ను, గణేష్ ఆర్మూరు, క్లాసిక్ ఈ 3 రకాలు కూడా 20,000 కాడి నుంచి 24,000. బాగా సూపర్ క్వాలిటీ అయితే 24,500. ఇవి కూడా సేల్ పరంగా బాగుంది. ఎందుకంటే అటు 34లో హైయెస్ట్ మార్కెట్ వెళ్ళిపోయింది కాబట్టి వాటికి మిక్సింగ్ ఇవి కూడా వాటికంటే 3-4 వేలు తక్కువ కాబట్టి ఇవి కొంటున్నారు మిక్సింగ్కి. ఇంకా ఆర్మూరు విషయానికి వస్తే 18,000 కాడి నుంచి 22,500 ఎక్కువగా జరుగుతుందండి. నిన్న మొన్న బాగుంది కానీ ఇవాళ పెద్దగా అంత అనిపించలేదు. ఏదన్నా క్వాలిటీ పరంగా 1-2 లాట్ జరుగుతుంటాయండి. మనకి జనరల్గా జరుగుతున్న మార్కెట్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. ఇవి కూడా 18 నుంచి 22,500 ఎక్కువ. ఏదైనా సుపీరియర్ క్వాలిటీలు అయితే 23. ఇవ్వండి ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. తాలు చూసుకుంటే స్టడీ మార్కెట్ అయిన తాలు సేల్ బాగానే ఉంది. అటు మనకి తేజ తాలు కానీ సీడ్ తాలు కానీ 10,000 కాడి నుంచి 16,000 ఎక్కువగా జరిగితే ఏదైనా బాగా లాల్ కట్ మంచి రంగులో ఉన్న తాలు 16,500. ఇంకా 334 తాలు, బ్యాడ్గి తాలు, ఆర్మూరు తాలు, అస్మంటి కూడా 10,000 కాడి నుంచి 15,000, 15,500 ఆ రేంజ్లో ఉన్నాయండి. ఈ గుంటూరు మార్కెట్లో ఈ బుధవారం జూలై 29వ తారీఖు ఈ విధంగా ఉన్నాయి. కొన్ని రకాలు మీకు తేజ హైయెస్ట్ మార్కెట్ జరిగింది. తర్వాత రోమి 26, సిజెంటా బ్యాడ్కి కొన్ని రకాలతో మళ్ళీ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్.